వెడ్డింగ్ కలర్స్ పెళ్లి కళ వచ్చేసిందే బాలా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుటి నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అవినీతిపై ప్రశ్నించొద్దు, అక్రమాలపై ప్రశ్నించొద్దు, అరాచకాలపై ప్రశ్నించొద్దు, హామీల అమలు ఎప్పుడని ప్రశ్నించొద్దు. కాదు కూడదని ఏనాడైనా ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి లోపలేసేయండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కనిపించకూడదు. ప్రభుత్వం మనదే, పోలీసు వ్యవస్థ మనదే. మనల్ని ఆపేదెవరు? పసుపు రాజ్యంలో జరుగుతున్న అరాచకాలకు ఇది పరాకాష్ట. వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మఫ్టీలో వచ్చి మరీ అరెస్టులు చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కంచే చేను మేసిందన్నట్టుగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా తలలు ఊపుతూ వందల సంఖ్యలో అక్రమ కేసులు పెడుతున్నారు. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతోంది? పచ్చ ఉన్మాదులను వదిలిపెట్టి సోషల్ మీడియా కార్యకర్తలపై ఈ తప్పుడు కేసులేంటి? అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఏం చెప్పింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. చిన్నపాటి వర్షానికి అమరావతి మునగడం ఖాయమని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది, జిఎన్ రావు కమిటీ చెప్పింది, బోస్టన్ గ్రూప్ చెప్పింది, మద్రాసు ఐఐటి నిపుణులు కూడా చెప్పారు. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు ఏమైంది? అప్పిచ్చువాడు కూడా డప్పు కొట్టి మరీ చెబుతున్నాడు. 8,000 కోట్లు వరదలో పోయాల్సిందే అంటున్నాడు. ఇంతకీ ఆ అప్పిచ్చువాడు ఎవరు? అతనేం చెప్పారు? అమరావతి మునుగుతుందని ఎవరైనా అంటే వారిని అక్కడే పాతేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు అప్పిచ్చువాడిని కూడా పాతేస్తారా? తేల్చేద్దాం గన్ షాట్గా. విద్య వద్దు, మద్యం ముద్దని పోస్టు పెట్టాడా? మన ప్రభుత్వాన్ని అంత మాట అంటాడా? తప్పుడు కేసు పెట్టి లోపలేసేయండి. నాన్నకు ఫుల్, అమ్మకు నిల్ అని పోస్టు పెట్టాడా? మన ప్రభుత్వాన్ని అంత మాట అంటాడా? తప్పుడు కేసు పెట్టి లోపలేసేయండి. ఇసుక, మద్యంలో అక్రమాలు, అవినీతిపై మీమ్ చేశాడా? మన ప్రభుత్వాన్ని అంత మాట అంటాడా? తప్పుడు కేసు పెట్టి లోపలేసేయండి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నేను చేసిన వ్యాఖ్యలు తప్పని అంటాడా? తప్పుడు కేసు పెట్టి లోపలేసేయండి. ఏపీలో ఇలానే ఉంది వ్యవహారం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టు పెట్టినా, ఒక చిన్న మీమ్ చేసినా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలా బాబుగారి ఆదేశాలతో 1,500 మందికి మన పోలీసులు నోటీసులు ఇచ్చారు. 110 మందిని అక్రమంగా నిర్బంధించారు, పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోనీ ఆ అరెస్టులైనా చట్టబద్ధంగా చేస్తున్నారా అంటే అది లేదు. మఫ్టీలో వస్తున్నారు, బలవంతంగా లాక్కుపోతున్నారు. వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. అసలు సోషల్ సైకోలను పెంచి పోషిస్తోంది ఎవరు? ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేసిందెవరు? పవన్కు గుండు కొట్టించారని ప్రచారం చేసిన సైకోలెవరు? రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని చంద్రబాబు ఏనాడు ప్రశ్నించలేదు. ఏ ఒక్క ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఏ ఒక్క పోలీసు అధికారిపై వేటు వేయలేదు. దాడులు, హత్యలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని చంద్రబాబు ఏనాడు ప్రశ్నించలేదు. ఏ ఒక్క ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఏ ఒక్క పోలీసు అధికారిపై వేటు వేయలేదు. కానీ ఒక సోషల్ మీడియా కార్యకర్తకు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారని, అరగంటలో అరెస్టు చేయలేదని గంటలో కడప జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. సిఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు, వారి ప్రాణాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న విలువ ఏ పాటిదో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. సింపుల్గా మీకో మాట చెప్పనా? సోషల్ మీడియా కార్యకర్తలను సైకోలు సైకోలు అంటున్న చంద్రబాబు జగన్ ఒక సైకో అంటూ మైకు పట్టుకుని గొంతు చించుకుని అరిచారు. ఇప్పుడు చెప్పండి ఎవరిని అరెస్టు చేయాలో? ఓ పక్క సోషల్ మీడియాలో బరి తెగించి పోస్టులు పెట్టేది వీళ్ళే, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేది వీళ్ళే, ఆడవాళ్ల జీవితాలను రోడ్లపైకి లాగేది వీళ్ళే, సోషల్ మీడియా కార్యకర్తలపైకి నెట్టేసేది వీళ్ళే, ఆడవాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేసేది వీళ్ళే, అసభ్యకర పోస్టులు పెట్టేది వీళ్ళే, వ్యక్తిత్వ హననం చేసేది వీళ్ళే, సోషల్ మీడియా సైకోలుగా మారి విర్రవీగేది వీళ్ళే. టీడీపీ ఓ ఉన్మాదుల ఫ్యాక్టరీగా మారిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సోషల్ మీడియా కార్యకర్తలపై ఈ తప్పుడు కేసులేంటి?
క్వశ్చన్ నెంబర్ 2, ఆత్మలపై అక్రమ కేసులు పెట్టి సమాధులకు నోటీసులేంటి? క్వశ్చన్ నెంబర్ 3, అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఏం చెప్పింది? క్వశ్చన్ నెంబర్ 4, సోషల్ సైకోలను పెంచి పోషిస్తోంది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 5, ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు వ్యక్తిత్వ హననం చేసిందెవరు? క్వశ్చన్ నెంబర్ 6, పవన్ కు గుండు కొట్టించారని ప్రచారం చేసిన సైకోలెవరు? రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు కొనసాగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. కూటమికి 164 సీట్లు వచ్చాయి కదా అని చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, సుప్రీం తీర్పులను ఉల్లంఘించి సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేస్తాం, జైళ్లలో తోసేస్తామని విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ చూస్తూ ఊరుకోవు సార్. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఇటు ప్రభుత్వానికి అటు పోలీసు వ్యవస్థకు మొట్టికాయలపై మొట్టికాయలు వేసింది. పోలీస్ స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్లు కోర్టు ముందు ఉంచాలని సుత్తితో బెంచ్పై కొట్టి మరీ చెప్పింది. మీరసలు చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా లేదా అంటూ సుత్తితో ఠపీమని కొట్టి మరీ ప్రశ్నించింది. ప్రొసీజర్ ఫాలో కాకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో అది చేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ కావడంతో ఒక్కొక్కరుగా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ నెల 4న తెలంగాణలో ఉన్న పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డితో పాటు ఆమె పిల్లల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు తరలించి పిల్లల్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పటి నుంచి వారిని అక్కడే ఉంచారు. ఇప్పుడు హైకోర్టు సీరియస్ కావడంతో ఆ దంపతులను కోర్టులో హాజరుపరిచారు. విచారణ పేరుతో తమను పోలీసులు చిత్రహింసలు పెట్టారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జడ్జి ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో సుధారాణి దంపతులకు మెరుగైన చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. పోలీసులు ఎంత అడ్డగోలుగా కేసులు పెడుతున్నారో చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా వినండి. తుళ్లూరు మండలం బోరుపాలెంలో 1.5 ఏళ్ల క్రితం తురక సీను అనే వ్యక్తి చనిపోతే ఇప్పుడు అతనికి సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు పంపింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. నిజానికి ఇతను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఒక వాట్సాప్ గ్రూపులో మెంబర్గా ఉన్నాడంతే. ఆ గ్రూప్లో ఎవరో పోస్టు పెడితే అందులో ఉన్న 87 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆఖరికి 1.5 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చారంటే ముందు సమాధులకు నోటీసులు అంటించి ఆత్మలను కూడా అరెస్టు చేస్తారేమో. ఆ అక్రమ అరెస్టులు పక్కన పెడితే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 177 హత్యలు, 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరిగాయి. అక్క చెల్లెమ్మలకు రక్షణ లేదు. పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఓ మూల ఓ అభాగ్యురాలి చావుకేక వినిపిస్తూనే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక మూల ఓ అమాయకుడి చావుకేక చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఇంత జరుగుతున్నా ఇవేవి పట్టించుకోకుండా వీటిని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా సాక్షాత్తు మంత్రి లోకేష్ త్వరలో రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడమేంటి? ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తొక్కి నారతీస్తానంటూ మాట్లాడడమేంటి? తన సొంత ఎజెండా, రాజకీయ కక్షల కోసం సాక్షాత్తు సీఎం పోలీసు వ్యవస్థను వాడుకోవడమేంటి? అయినా ఈవీఎం గవర్నమెంట్లో ఇంతకన్నా గొప్పగా ఏమి ఆశించగలం? అసలు సోషల్ సైకోలు ఎవరు? ఈ ఉన్మాదులను తయారు చేస్తోంది ఎవరు? ఈ ప్రశ్నలకు ముందుగా సమాధానం వెతకాలి. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అవమానిస్తూ అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మైకుల ముందు గొంతు చించుకుంటున్నారు కదా. అసలు ఆ కల్చర్కు బీజం వేసింది ఎవరో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటికీ సోషల్ సైకోలను పెంచి పోషిస్తోంది ఎవరో తెలుసా? అసలు ఆ ఐటీడీపీ సైకోలు ఎవరిని ఎలా అసభ్యకరంగా చిత్రీకరించారో తెలుసా? సింపుల్ గా ఓ 10 పాయింట్లలో చెబుతాను వినండి. అప్పుడు తెలిసిపోతుంది ఎవరు సైకోల్ అనేది. తన తల్లిని లోకేష్ 100 కోట్లు ఖర్చు పెట్టి పచ్చ ఉన్మాదులతో దూషించారని మీ పార్ట్నర్ పవన్ అనలేదా? పరిటాల తనకు గుండు కొట్టించారని పచ్చ ఉన్మాదులతో లోకేష్ ప్రచారం చేయించారని మీ పార్ట్నర్ పవన్ చెప్పలేదా? విజయమ్మ కారు టైరు పంచర్ అయితే జగన్ హత్యాయత్నం చేశారని ఎల్లో మీడియాలో ప్రచారం చేయించలేదా? నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జగన్ వరకు ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఐటీడీపీలో ఉన్మాదులను పెంచి పోషించి మహిళలపై అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టింది
మీరు కాదా? సీఎం స్థాయిలో ఉన్న జగన్ను సైకో అంటూ బూతులు తిడుతూ ఊరూరా అరిచింది ఈ తండ్రి కొడుకులు కాదా? సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రశ్నించే వారి గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నది మీరు కాదా? మహిళా మంత్రిని చూడకుండా రోజా ఫోటోలు మార్ఫింగ్ చేసి బండ బూతులతో రెచ్చిపోయింది మీ నాయకులు కాదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టి అడ్డంగా దొరికిపోయింది మీరు కాదా? ఉన్మాదులకు రెడ్డి అనే ట్యాగ్ తగిలించి జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నీచమైన పోస్టులు పెట్టిస్తోంది మీరు కాదా? ఇప్పుడు చెప్పండి సార్, సైకోలు ఎవరు? ఆ సైకోలను పెంచి పోషిస్తోంది ఎవరు? ఆ ఉన్మాదుల ఫ్యాక్టరీని తయారు చేసింది ఎవరు? అప్పట్లో పవన్ కళ్యాణే ఈ పచ్చ ఉన్మాదుల గురించి పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే గొడుగు కిందకు చేరిపోయారు కాబట్టి అవన్నీ మర్చిపోయి ఉండొచ్చు. కానీ జనాలు అంత ఈజీగా మర్చిపోరు సార్. వాళ్లకు బాగా తెలుసు సోషల్ సైకోలు ఎవరు. ఇంత చెప్పిన తరువాత కూడా మీకు ఇంకా ఏ మూలనైనా సందేహం మిగిలి ఉంటే దానికి కూడా క్లారిటీ ఇస్తాను. మాటల్లో చెప్పడం కాదు, ఆ పచ్చ సైకోలు సోషల్ మీడియా వేదికగా ఎలా రెచ్చిపోతారో, నేతలు వారి కుటుంబ సభ్యులపై ఎంత నీచంగా పోస్టులు పెడతారో, ఆఖరికి ఆ ఎల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎంత దారుణంగా దిగజారి యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెడతారో క్లియర్గా చూపిస్తా, కళ్ళప్పగించి చూడండి. పచ్చ సైకోల పైశాచికత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఎస్, సైకోలెవరో చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు, మీ ముగ్గురే సమాధానం చెప్పాలి. నిజమైన సైకోలెవరో మీరే తేల్చాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, పట్టాభి గారి బూతు పురాణం గారు అని సంబోధిస్తున్నా. ఆయన ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఆ తర్వాత మాట్లాడుతున్నారు. రే బోసడికే జగన్ రెడ్డి దమ్ముంటే నిరూపించరా అంట. బోసడికే పదానికి జగన్ రెడ్డికి కొత్త అర్థం అట. ఆ పదం జోలికి పోవాలంటే భయం అట. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా పోస్టులు పెడుతున్నారు. ఇక TV5 ఛానల్ కొడకా కేసు పెడతా, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. కొత్త వదినికి కోపం వచ్చింది. ఇది వీళ్ళ సంస్కృతి, ఇది వీళ్ళ జర్నలిజం. వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి చూసుకోండి. ఇక ABN వెంకటకృష్ణ గారు జోకర్లా మారిన జగన్ అట. ఫేక్ జగన్ దమ్ముంటే మా ఎండీని టచ్ అయ్యి లుచ్చానా డాష్ డాష్ కడుపుకు అన్నం తింటున్నావా లేక జగన్ కళ్ళు దొబ్బాయా? ఇది ABNలో వచ్చినటువంటి ఒక డిబేట్కి సంబంధించినటువంటి థంబ్నెయిల్. నిజంగానే వెంకటకృష్ణ గారు ఒక జర్నలిస్టుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నేనైతే ప్రస్తుతానికి నమ్మడం లేదు. కానీ ఆయన డిబేట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆ మాటలు మాట్లాడి ఉంటే ఖండించాల్సిన బాధ్యత ఆయనకుంది. మరి ఆ పని చేశారో లేదో కూడా తెలియదు. లేదా యూట్యూబ్ వాళ్ళు అత్యుత్సాహంతో పెట్టినా ఆయనే దానికి బాధ్యత వహించాలి. టీడీపీ 5 నెలల్లో జగన్ గారిపై వాడినటువంటి భాష ఏంటి, పదజాలం ఏంటి, ఎంత దుర్మార్గమైన భాష వాడారు, ఎంత దుర్మార్గమైన పదజాలం ఉపయోగించారు, ఎంత నీచంగా రాశారో ఒక్కసారి చూడండి. ఒక్కొక్కటి చదివి వినిపించాలంటే నోరు కూడా ముందుకు కదలదు సార్. విజ్ఞత అడ్డొస్తోంది సార్. ఇక్కడ చూడండి, నారా లోకేష్ గారు ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇలాంటి పదాలు వాడతారా? ఇలాంటి పదజాలం ఉపయోగిస్తారా? మరి ఏమైపోయింది డీజీపీ గారు సోషల్ మీడియా పైన యాక్షన్ తీసుకుంటున్నారు కదా, మరి ఇవేవి మీ కళ్ళకు కనిపించట్లేదా సార్? ఒక్కసారి చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఒకవైపే చూసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అటువైపు అక్రమ కేసులు పెడుతున్నారు. నిజం కావాలంటే రెండో వైపు చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. దయచేసి ఈ సైకోల గురించి తెలుసుకోండి, ఈ ఉన్మాదుల గురించి తెలుసుకోండి. ఏ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఈ 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు. కోర్టుకెక్కిన సైకో జగన్. సైకో అని మారిపోయారని అంటున్నారే చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా కార్యకర్తల్ని. మరి మీరు వాడుతున్న భాష ఏంటి సార్? మీ ఇంట్లో వాళ్ళకి మనోవేదన కలిగిందంటారు, మానసికంగా కృంగిపోయారంటారు, ఆత్మాభిమానం దెబ్బతిందంటారే, మిగతా వారికి ఉండదా? టీడీపీ ఫాలోవర్లు పెట్టినటువంటి ట్వీట్లు. విజయమ్మ గారు తల్లి, ఎవరికైనా తల్లి, మన తల్లి, మనం వాడగలమా అటువంటి భాష? ఎవడో ఇది రాసిన వాడికి ఒకటే చెబుతున్నా, మీ తల్లి గారి గురించి ఇలాంటి పోస్టు ఎవడైనా పెడితే నీ మనసు తట్టుకుంటుందా? నీ హృదయం తట్టుకుంటుందా? సిగ్గుపడాల్సింది ఎవరంటే ఇలాంటి పోస్టులు పెట్టిన వాడి కన్న తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఈ సమాజంలో వాడు ఒక మనిషిగా తిరుగుతున్నాడు కదా, వాడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. టీడీపీ ఫాలోవర్ల ట్వీట్లు. రక్తపింజరి, సాక్ష్య పింజరి భారతిరెడ్డి గారి గురించి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్లు. ఇదేది టీడీపీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు. స్వాతిరెడ్డి అంట, ఈమె రెడ్డి కాదు, ఏమీ కాదు, ఆ తోకేదో తగిలించుకొని ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతుంది. మరి ఎక్కడ సార్? ఎవరిపైన యాక్షన్ తీసుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకవైపే ఎందుకు చూస్తున్నారు? సోషల్ మీడియా సైకోలను పెంచి పోషిస్తోంది మీ పార్టీ అనడానికి కావలసినన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి సార్. ఇక్కడ జగన్ రెడ్డి భస్మాసురుడు, స్వయంగా మీరే మాట్లాడారు.
బాబాయిని చంపిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి అంట, ఎర్రిపప్ప సీఎం జగన్ అంట, ఎవరు లోకేష్ గారు. మీరు ఈ విధంగా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిని కూడా అప్పట్లో ముఖ్యమంత్రిని అలా మాట్లాడారు. ఘర్షణ అకౌంట్ తమ్మునేల్ సార్, ఇదేదో ఘర్షణ అట, ప్యాలెస్లో తలలు పగిలాయట, జగన్ నీచత్వం బట్టబయలు, వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. ఏం చేస్తారు సార్ వీళ్ళని? డీజీపీ గారు ఏం చేస్తారు వీళ్ళని? ఈ సైకోలను ఏం చేస్తారు? ఈ ఉన్మాదులను ఏం చేస్తారు? వీళ్ళని ఇలాగే వదిలేస్తారా? మేడం ఫోన్ వర్రా రిలీజ్ ఎస్పీ బదిలీ, నీ కళ్ళు కాకులు పొడిచాయా భారతిరెడ్డి, బెంగళూరులో డీకే శివకుమార్తో కలిసి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్న జగన్, భారతి అవినాష్ల మధ్య లండన్ చర్చ. ఏంటివి? ఎంత నీచమైన స్థాయికి మీరు దిగజారిపోతున్నారో నేను ఒకటే చెబుతున్నాను. ఈ పోస్టులు పెట్టిన వారి తల్లిదండ్రులు సిగ్గుపడండి. ఇట్లాంటి బిడ్డల్ని కన్నాము, ఇలాంటి సైకోల్ని కన్నాము, ఇలాంటి ఉన్మాదులు కన్నామని మీరు సిగ్గుపడండి. ఈ సమాజం కూడా సిగ్గుపడుతోంది. ఏంటి సార్ ఇది? తిరుపతి అమ్మాయి అంట, మా అమ్మ కన్నా 2 ఏళ్ళు పెద్దంటావు, నువ్వు అమ్మాయివా? మరి తల్లితో పోలుస్తున్నావు కదా, తల్లితో పోలుస్తున్నప్పుడు మాట్లాడాల్సినటువంటి భాష ఏంటండి? మీరు టీవీలో కనిపిస్తుంటారు, అప్పుడప్పుడు చూసాం మీ షోస్ కూడా. తల్లితో పోల్చి మాట్లాడుతున్నప్పుడు వాడాల్సినటువంటి భాషేనా? ఆడదానివి కాదు పందివి, ఆడదానివి కాదు పందివి అంట. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. స్త్రీ జాతికి మీ పార్టీ ఇస్తున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం ఏ పార్టీతో ఇందులో. ఇది ఫైనల్గా ఇదొక్కటి మాత్రం చూపించి ఇది క్లోజ్ చేస్తాను సార్. మంత్రి అంబటి రాంబాబు గారు ఈ పోస్టులు నేను చూశాను. బట్ ఏ రోజు దాని గురించి మాట్లాడాలంటే నోరు కదలదని చెప్పాను కదా, నాలుక కదలదని చెప్పాను కదా. ఎందుకంటే అంత నీచమైన పోస్టులు. నిన్న ఆయన ధైర్యంగా ప్రెస్ ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి చెప్పి చూపించారు. ఇలాంటి పోస్టులు చూసిన తరువాత ఏ హృదయమైనా తట్టుకోగలదా? ఏ మనసైనా నిలబడగలదా? కానీ వాళ్ళు పెడతారు. ఎలాంటి దారుణమైన పోస్టులు పెట్టారంటే, అంబటి గారు చెప్పారు కాబట్టే నేను మళ్ళీ చదివి వినిపిస్తున్నా. ముగ్గురికి తండ్రి తల్లి పోలికలు కాకుండా 3 వేరు పోలికలు ఉన్నాయంట. ఆయనకు 3 కూతుళ్ళుంటే కూతుళ్ళ గురించి. వీళ్ళు కూడా గంట అరగంట బాపతేనా? ఈ ముగ్గురు కూడా ఈ గంట లెక్కన బ్రతుకుతున్నారా? మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీల దగ్గరికి పంపడానికి సిద్ధపడ్డ ఆంపోతు. వినబడిందా సుకన్య? ఇంత నీచమైనటువంటి భాష వాడుతారా? ఇలా ఒక కుటుంబాన్ని ఈ రకంగా వేధిస్తారా? మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, మీకు తల్లి ఉంది కదా, మీకు చెల్లి ఉంది కదా, భార్య ఉంది కదా. నేను ఇంతకుముందు ఫైనల్గా ఒక్క మాటతో క్లోజ్ చేస్తాను. ఇది నేను చెబుతున్నా, అలాంటి వాళ్ళు, ఇలాంటి సైకోలు, ఇలాంటి ఉన్మాదులు ఈ పోస్టులు పెట్టిన వారిని కన్నందుకు తల్లిదండ్రులు సిగ్గుపడండి. ఒకవేళ ఈ ఉన్మాదులకు పెళ్ళయి ఉంటే, పిల్లలుంటే మీ తండ్రి ముఖాన ఉమ్మేయండి, మీ తండ్రి ముఖాన ఉమ్మేయండి. ఇలాంటి పోస్టులు పెట్టి సంపాదించిన డబ్బుతో మాకు కడుపు నింపుతావా? మమ్మల్ని చదివిస్తావా? మా భవిష్యత్తుకు బాటలు వేస్తావా? అవసరం లేదురా తండ్రి అని వాడి ముఖాన ఉమ్మేయండి. ఇది పిల్లలకి నేను ఇస్తున్నటువంటి సలహా. ఎందుకంటే ఆ తండ్రి నీడలో మీరు పెరిగారంటే మీరు కూడా సైకోలుగా, ఉన్మాదులుగా మారుతారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా డీజీపీ గారు, మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి రెండో వైపు చూడండి. అసలైన ఉన్మాదులు ఎవరు, అసలైన సైకోలు ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో మీకు అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదు. తప్పు చేస్తున్నామని తెలిసి కూడా చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగ హక్కుల్ని తుంగలో తొక్కి, సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేసి, చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలకు అస్త్రంగా మారి అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీని బలహీనపరిచి, రేపు రిటైర్డ్ అయ్యి హాయిగా ఇంట్లో కూర్చుంటామని, లేదంటే డెప్యుటేషన్ పై వచ్చాము తిరిగి సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతామని కలలు గంటున్న ఆ కొందరు పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే, తప్పు చేసిన ప్రతి అధికారిని సప్త సముద్రాల అవతల ఉన్న వెతికి పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయం. ఇది వైఎస్ జగన్ నుంచి వచ్చిన స్వీట్ వార్నింగ్ కాదు సార్, ఘాటెక్కిన వార్నింగ్. గుర్తుంచుకుంటారో, గుర్తెరిగి మసులుకుంటారో మీ ఇష్టం. ఇది మాత్రం గన్ షాట్. ఎక్కడ రాజధాని ఉండాలన్నది చంద్రబాబు, ఆయన బినామీలు, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నిర్ణయం కావచ్చు. దాని వెనుక దోపిడీ గురించి మనం ఎవరం మాట్లాడకపోవచ్చు. అసైన్డ్ భూముల కుంభకోణమైనా, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అయినా, ఇన్సైడర్ ట్రేడింగ్ అయినా ఇప్పుడు మనం చర్చించడం లేదు. కానీ మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు సృష్టించిన విలయం చూశాం కదా. తన కరకట్ట నివాసం మునగకుండా బుడమేరు గేట్లెత్తేసి 4 లక్షల మంది జీవితాలను వరదలో బురదలో కూరుకుపోయేలా చేసిన పాపాన్ని కళ్ళారా తిలకించాం కదా. అదే సమయంలో అమరావతిని కూడా వరదలు ముంచెత్తాయి.
అదేమీ ఆకాశంలో లేదుగా. అంత పెద్ద ఎత్తున వరద వస్తే ఎలా మునగకుండా ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా మునుగుతుంది, మునిగింది కూడా. అయితే అమరావతి మునిగిందని ఎవరైనా మాట్లాడినా, వీడియోలు తీసినా వారిని అక్కడే పాతేస్తానని స్వయంగా సీఎం గారే వార్నింగ్ ఇచ్చారు. చిన్నపాటి వర్షానికి అమరావతి మునగడం ఖాయమని గతంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందా లేదా? జీఎన్ రావు కమిటీ తేల్చిందా లేదా? బోస్టన్ గ్రూప్ క్లారిటీ ఇచ్చిందా లేదా? మద్రాసు ఐఐటి నిపుణులు మునగడం ఖాయమని తేల్చేశారా లేదా? అయినా మన చంద్రబాబు గారు వినలేదు. నిపుణులు చెప్పింది చంద్రబాబు విన్నారా లేదా అన్నది కాదు పాయింట్. అమరావతి నిర్మాణానికి అప్పిచ్చువాడు కూడా డప్పు కొట్టి తుప్పు వదిలేలా ప్రపంచమంతా వినేలా చెప్పాడే, అది అసలు పాయింట్. ఇంతకీ అమరావతి మునగడం ఖాయమని చెప్పింది ఎవరు అంటారా? ప్రపంచ బ్యాంకు సార్. మన సీఎం గారు అమితంగా ప్రేమించి, ఆరాధించి, అభిమానించి, పూజించే వరల్డ్ బ్యాంక్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ప్రపంచ బ్యాంక్ రుణ డాక్యుమెంట్లో ఓ సంచలన విషయం బయటపడింది. రాజధాని అమరావతికి ముప్పు ఉందని తేలింది. వరద నియంత్రణకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని వరల్డ్ బ్యాంక్ సూచించింది. ముంపు నివారణకు భారీ వ్యయం చేయాల్సి వస్తుందని కూడా తేల్చి చెప్పింది. భారీ వ్యయం అంటే ఏ 100 కోట్లు 200 కోట్లు అనుకునేరు. 8,000 కోట్లు. ఎస్, అక్షరాల 8,000 కోట్లు ముంపు నివారణకు ఖర్చు చేయాలని వరల్డ్ బ్యాంక్ వరల్డ్ మొత్తం వినబడేలా తన రుణ డాక్యుమెంట్లో వినిపించింది. ఇంతకీ అమరావతి వరద ముంపుపై చంద్రబాబు రియాక్షన్ ఏంటి? దాన్ని కూడా అమరావతిలో పాతేస్తారా? 8,000 కోట్లు అప్పు తెచ్చి వరద పాలు చేస్తారా? కేంద్రం ఇప్పించే 15,000 కోట్ల అప్పుపై మరో అప్ప? మొత్తానికి రాజధానిని అప్పుల కుప్పగా మార్చేయబోతున్నారా? ఆ భారాన్ని మనమందరం మోయాల్సిందేనా? అమరావతి వరదపై వరల్డ్ బ్యాంక్ సంచలన విషయం బయటపెట్టిన వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, వరల్డ్ బ్యాంక్ రుణ డాక్యుమెంట్లో ఉన్న సంచలనాలు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, వేల కోట్ల రూపాయలు వరద నివారణకే ఖర్చు చేయాలా? క్వశ్చన్ నెంబర్ 3, గతంలో ఇదే విషయాన్ని పలు కమిటీలు తేల్చి చెప్పాయా? క్వశ్చన్ నెంబర్ 4, 8,000 కోట్లతో ఎలాంటి ముంపు నివారణ చర్యలు చేపట్టాలి? వరల్డ్ బ్యాంక్ రుణ డాక్యుమెంట్లో సంచలన విషయాలు బయటపడిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఇప్పుడు మేధావులు, నిపుణులు, అధికారులను విస్మయపరుస్తున్న ఒకే ఒక అంశం ఏంటంటే 8,000 కోట్లతో అటూ ఇటుగా ఓ కొత్త రాజధానినే నిర్మించవచ్చు. కానీ కేవలం అక్కడ వరద నివారణకే 8,000 కోట్లు ఖర్చు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ స్వప్రయోజనాలు లేకుండా ఇంత డబ్బు అప్పు తెచ్చి వరదలో బురదలో ఎవరైనా పోస్తారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినకూడదంటే ప్రజలనెత్తిన 8,000 కోట్ల భారం వేయాల్సిందే అని బాబు డిసైడ్ అయ్యారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధానిని ఎలా నిర్మించాలో తరువాత చూద్దాం. ముందుగా అమరావతి మునగకుండా ఏం చేయాలో చెబుతాను వినండి. ఇప్పటికిప్పుడు కొండవీటి వాగు, పాలవాగును వెడల్పు, లోతు చేయాలి. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ నిర్మాణం ద్వారా కృష్ణానదికి మళ్లించాలి. వర్షాకాలంలో అదనపు నీటిని డ్రైనేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మించాలి. కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాలలో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి. నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. ఇంకా చాలా చాలా చేయాలి. ఇది నేను చెబుతున్న మాట కాదు, మళ్ళీ చెబుతున్నా మన సీఎం గారు అమితంగా ప్రేమించి, ఆరాధించి, అభిమానించి, పూజించే వరల్డ్ బ్యాంక్ స్వయంగా చెబుతున్న మాట. అదే విషయం. అసలు కంటే కొసరు పనులే ఎక్కువగా ఉన్నాయి. కొసరు కోసం 8,000 కోట్లు అప్పు తెచ్చి మన నెత్తిన వేస్తానని చంద్రబాబు అంటున్నారు. ఒకవైపు ఇది సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అని అంటారు, మరోవైపు 1,00,000 కోట్లు అప్పులు తెస్తామంటారు. అమరావతి మునగకుండా 8,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. ఇంత క్లియర్గా బాబు గారి విజన్ ఏంటో అర్థమవుతుంటే ఇంకా అది సామాన్యుడి రాజధాని ఎలా అవుతుందో బినామీలకే తెలియాలి. ప్రపంచ బ్యాంకు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ క్యాపిటల్ నిర్మాణానికి అప్పు ఇవ్వలేమని డప్పు కొట్టి చెప్పింది. అక్కడ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, అవినీతి ప్రాజెక్టుగా కనిపిస్తున్న అమరావతికి నిధులు ఇవ్వలేమని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. ఇదే విషయాన్ని తన వెబ్సైట్లోనూ పెట్టింది. ఆ తరువాత 10 రోజులకు తీసేసింది. అలా తొలగించడానికి కారణం ఏంటన్నది పక్కన పెడితే అమరావతిపై వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు లోపాలను, సంచలనాలను బయట పెడుతూనే ఉన్నాయి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో లేనిది అందులో ఖచ్చితంగా చేర్చాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఈ భర్తృహరి సుభాషితాన్ని తన రుణ డాక్యుమెంట్లో వరల్డ్ బ్యాంక్ తప్పనిసరిగా చేర్చాలి. ఇది మాత్రం గన్ షాట్.